ప్రేమాలు అంటారా? ఏమా? అబ్బాయిని అన్నీ చూస్తారు, మాట్లాడిస్తారు, ఏం చేస్తారని మీరు అని అడుగుతారు, అన్నీ అడుగుతాం. అమ్మాయిని అడుగుతాం, అమ్మని అడుగుతాం, వాళ్ళకున్న వాళ్ళని అడుగుతాం. లేదా చెప్పరేంటమ్మా మీరేందో చెప్పండి, ఏదో ఒకటి అడుగుతాం. లేదా మందిరానికి వచ్చి ఏం అడగరేంటి అంటున్నారు. అన్నీ అడుగుతాం. అమ్మాయి ఏదో తేడా ఉంది, ఏదో అబ్బాయికి తేడా కనపడుతున్నాడు నాకు అని అంటారు కనిపెట్టి పెద్దమ్మలో. మరి మన దగ్గర తేడా ఉంటే దేవుడు కనిపెట్టడా? దేవుడు కనిపెడతాడా లేదా? జాగ్రత్త. మంచి మనసుతో రండి, మహోన్నతుడు దీవెనలు పొందండి. బైబిల్లో రాయబడి ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారానికి ఒప్పుకొనుము. సామెతల గ్రంథంలో ఉంటుంది అన్నమాట. ఎవరి ప్రవర్తన? నా ప్రవర్తన, మీ ప్రవర్తన, ఎవరి వ్యక్తిగత ప్రవర్తన అంటుంది. బైబిల్ బోధ అంతా అదే. నిన్ను నువ్వు పరీక్షించుకో అంటది. మీరు ఒక మాట కూడా రాశారుగా, నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండమని. నా బ్రతుకుని గురించి నేను కూడా జాగ్రత్త కలిగి ఉండాలా. నా క్రియల గురించి నేను జాగ్రత్త కలిగి ఉండాలా. నీ క్రియల గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడి వరకే కాదు మన క్రియలే మన పరలోకం తీసుకెళ్ళినా, పాతాళం తీసుకెళ్ళినా. మీకు తెలుసో లేదు? మన క్రియలు మన ఎమ్మట వస్తాయని ఉంది బైబిల్లో. ఎవరి క్రియలు వాళ్ళు ఎమ్మట వెళ్తాయని కూడా ఉంది. ప్రసంగి గ్రంథం 12 చివరి వచనంలో ఉంటుంది చూడండి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. చదవండి. మీరు చదివితే మేము చదువుతున్నారా? ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు ఏం కలిగి ఉండాలంట? భయం ఉంటే, భక్తి ఉంటే, అజాగ్రత్తలు ఉండవు. ఈనాడు అజాగ్రత్త వల్లనే తప్పిపోయిన కుమారుడు నష్టపోయాడు. ఈనాడు చాలామంది మందిరాలకు వస్తారు, అజాగ్రత్త వల్లే బైబిల్ చదవలేరు, ప్రార్థన చేయలేరు, దేవుడిని అడగలేరు, దేవుడి సంగతులు తెలుసుకోలేక నష్టపోయేవాడు చాలామంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయకండి. ఏమడిగావు, ఏమడు పొందుతున్నావు? 2025 వచ్చింది. నీకు వయసు ఎంత వచ్చింది? ఇప్పుడు ఈ బైబిల్లో ఎన్ని అడిగావు? ఇప్పటికి ఎన్ని పొందావు? నేను బైబిల్ పొద్దున్న చదివితే దావీదు మహారాజుకి 1 by 1 ఏంటది? కరువు. ఏంటయ్యా ఈ కరువు అని దావీదు మహారాజు దేవుణ్ణి అడిగితే నీ తప్పు చూపిస్తాడు. దావీదు మహారాజు రాజు అయినప్పటికీ కూడా సాగిలపడి దేవుడికి క్షమాపణలు అడిగి చేస్తే అప్పుడు కరువు పోతుంది. మన ఇంట్లో కరువు ఉండటానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. మన ఇంట్లో దరిద్రంగానే ఉండటానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. యెహోవా మాటను అశ్రద్ధ చేయగలవాడు ఏమవుతాడు చెప్పండి? మీకు తెలిసిన భాషలో ఏమవుతాడు? ఏమవ్వలేండి అంటాడా? యెహోవా కార్యంలో అశ్రద్ధ చేయగలవాడు శాపగ్రస్తుడని ఉంటుంది ఇర్మీయా గ్రంథంలో. దేవుని కార్యాలు అశ్రద్ధ చేస్తే అక్క, అన్న, చెల్లిని ఇంటికి వెలుగు కాదు వచ్చేది చీకటి. ఈనాడు చాలామంది దైవజనులు, మనుషులు ఎంతో భారంతో ప్రార్థన చేసి మందిరాలకు వెళ్ళి వాక్యాలు చెబుతుంటే అశ్రద్ధ. అక్కడ ఒక మైకిన్నాను, ఇక్కడ ఒక మైని, ఆయన అట్ట చెప్పాడు, దీనికి ఉంటుంది కానీ ఓపిక. నేను అట్టున్నానని ఉండదు ఓపిక. వాళ్ళది ఏళ్ళది చూస్తా, నీ చూసుకున్నా నీ ఈపి నీకు అందదు, అందరద కావాలా? నీ ఈపి అందిద్ది నీకు అందరికీ కావాలా? ఏదైనా ఉంటుందా? ఒకటి ఉండదు. మళ్ళీ అదేనా భోజనాన్ని పెట్టిద్దా? ఇదివరకు పెద్దలు చెప్పేవాళ్ళు, పగల మాట పొద్దు చెరుపు, రేత్రి మాట నిద్ర చెరుపు అని. అవునా కదా? పగల మాట పొద్దు చెరుపు, రేత్రి మాట నిద్ర చెరుపు. ఇలాంటివన్నీ ఎందుకు మనకి? మనం ఏ బోధ తింటున్నాం? నా మటుకు నేనేం చూస్తున్నా, మన పిల్లలు ఉన్నారు, చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తే ఎంత ఘనత తల్లిదండ్రులకి. అరే చదువు లేకపోయినా అక్క ఎంత బాగా చదివించిందిరా పిల్లల్ని, చదువు లేకపోయినా ఆ పెద్ద ఆయన ఎంత బాగా చదివించాడు వాళ్ళ పిల్లల్ని.
పిల్లలు పెద్ద పెద్ద హోదాలో ఉంటారా? ఎవరిదయ్యది? మనం పాడిన పాటలు కూడా అదే ఉంది. ఏమిచ్చాడంట? నీ రూపమున నరును సృజించి అధికారమునిచ్చితివి. మన వాళ్ళలో ఎంతమంది అధికారులు లేరు ఇప్పుడు? కలెక్టర్లు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, గొప్ప గొప్ప అటువంటి జ్ఞానవంతులు ఉన్నారు. నోవా గారు అని ఒక ఆయన, దాని పేరు ఏది చీరాల, ఆయన డాక్టర్ గారు, చక్కని బోధ చేస్తుంటాడు. ఆయన మంచి ఉన్నతమైన పరిస్థితుల్లోకి ఉన్నాడు. మన పిల్లలు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని చూస్తాము, ఇంకా దిగజారుల్లోకి ఉండాలని చూస్తాము. చెప్పండి, మనం బాగుండాలి, మన పిల్లలు కూడా బాగుండాలి. మనకు అంత ఏదో అయిపోయినట్లా మన పిల్లలు బాగుండాలి కోరుకొని ఏ తల్లి ఏ తండ్రి ప్రార్థన చేస్తాడో ఆ కుటుంబానికి శుభం, క్షేమం, మేలు కలిగింది. నేను ఎట్ట చచ్చాలే, వాళ్ళు ఎట్టకొట్టు చత్తారులే అన్నారని భయం మిగులుతుంది లాస్ట్కి అనేవాళ్ళు లేరా? మేమేం పగలు తీసాం, అసలు భాష కూడా చూడండి, కొంతమంది భాష. మేమేం పగలు తీసాం, మేమేం ఎరగ తీసాం, మా సావ మేము చస్తాం, వాళ్ళ సావాలు చత్తారులే అనకూడదు అట్లా. అది అన్ని జనులకు, నిరీక్షణ లేని వారికి, దేవుడు బోధ వినని వారికి వచ్చేటువంటి మాటలై. నువ్వు దేవుని పిల్లలవే. నిన్ను గురించి, నన్ను గురించి నలుగురు ఏం చెప్పుకోవాలా? దేవుడు నమ్ముకున్నారండి, మంచి భయభక్తులు కలిగిన కుటుంబం, దేవుడి కొరకు ప్రత్యేకంగా బ్రతికినటువంటి కుటుంబీకులు అన్నట్లుగా ఉండాలి. అందరూ చూస్తున్నారు అది కాదు భక్తి చేయాల్సింది, దేవుడు చూస్తున్నాడని భక్తి చేయండి. అందరూ చూస్తారు, ఒక్కొక్కడు మెచ్చుకుంటాడు, ఒకడు తిడతాడు, ఒకడు అట్ట చెప్పేవేంది ఎట్ట చెప్పేవింది అని వాడు నన్ను కూడా కామెంట్ చేస్తారు బయటికి వెళ్ళినాక. నీకు తెలుసో లేదో, సరే నువ్వు చెప్పు నాకు తెలియదులే అంట. ఆయనకి అది కూడా రాదు. మళ్ళీ కామెంట్ చేయడానికి మళ్ళీ ముందుంటారు, సరిచేయడానికి అనుకుంటారు. జాగ్రత్త, నిన్ను నన్ను భ్రమ పెట్టేది సాతాను. ఒక ఆయన అంటాడు, అక్కడ కనుక ఈ పదం తీసి ఈ పదం పెడితే భలే ఉండేదండి, నువ్వు పెట్టు. తర్వాత నువ్వు పెట్టుకొని కొంతమంది ఈ బోధలు వచ్చినప్పుడు అంత రికార్డింగ్ చేసి దాంట్లో కొన్ని కట్ చేసి పెడతారు, కంపోజింగ్ చేస్తారు. అట్లా నువ్వు పెట్టుకో నీ మనసులో, నాలో ఇవి ఉండకూడదు. ఒక ఆయన ఏం చేశాడంటే, ఈ బైబిల్లో చాలా ఉన్నాయి బాబు, ఇవన్నీ పెట్టుకుంటే నాకు తెలిసిన పేపర్ మొత్తం తీసేట్టు నేర్చుకున్నాడు. లేకపోతే బైబిల్కి ఆట అయ్యట మిగిలింది, బైబిల్ లేదు. అలాంటి మనుషులు ఎక్కువైపోతున్న దినాల్లో ఉన్నాం. నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండు. బైబిల్లో రాయబడి ఉంది, తన బ్రతుకునందు అశ్రద్ధ గలవాడు చచ్చును అని. ఈనాడు అశ్రద్ధ, భక్తి అంటే మనుషులకు. దేవుని గురించి జ్ఞానులేమో తెలుసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మనకి సులువుగా తెచ్చిపెట్టారు ఆయన దివ్యమైన బోధలు. అవి అశ్రద్ధ. మనం దేవుని వాక్యాలు ఎంత అశ్రద్ధ చేస్తామో అన్ని కష్టాలు అనుభవిస్తాం. శ్రద్ధగా వినండి, ఏలుబడి చేస్తాం. అశ్రద్ధ చేయండి, నష్టపోతాం. కావాలంటే చూసుకోండి, సమయం పోతే వచ్చిద్దా? కొంతమంది 18 ఏళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికి 24 ఏళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికి 37 కాదు, 38 కాదు, 40 ఏళ్ళు వచ్చిన ఉద్యోగాలు. కారణం ఏంటి? శ్రద్ధ అలాంటిది, జాగ్రత్త అలాంటిది, మెలకువ అలాంటిది. అవునా కదా? చూసుకోండి కావాలంటే. జీవిత ప్రయాణాల్లో కొంత తెలిసి, కొంత అజ్ఞానంతో, కొంత నాకే తెలుసులే నీ మాట ఇనిదేంది అనే దాంతో విర్రవీగి నష్టపోయేవాళ్ళు లెక్కలేనంతమంది అవుతారు. బైబిల్లో నేను చదివిన మాటల్లో ఒక మాట నన్ను బోధిస్తూ ఉంటుంది, ఇప్పుడైనను మీరు ఆయన మాట వినడల మీకు మేలు అని ఉంటుంది. ఎప్పుడు? ఇప్పుడైనను మీరు ఆయన మాట వినడల మీకు మేలు. మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగానండి. సౌలు, దావీదు మహారాజులు దేవుడు ఏర్పరిచిన వారా కాదా చెప్పాలా? సౌలు ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి, అభిషేకించుకున్నటువంటి ఇజ్రాయేలుకు రాజు. దావీదు ఎవరు? దేవుడు ఇజ్రాయేలు రాజుగా ఏర్పరచుకున్నటువంటి దావీదు కూడా రాజు. ఇద్దరు రాజులే. ఎవరిలో బాగుంది ప్రవర్తన, ఎవరిలో బాగోలేదో ప్రవర్తన క్లుప్తంగా కొద్దిగా చెప్తాను. దావీదు మహారాజులో
తెలిసి కొన్ని తప్పులు జరిగినాయి, తెలియక కొన్ని తప్పులు జరిగినాయి, అజాగ్రత్తతో కొన్ని తప్పులు జరిగినాయి. మానవ శరీరంతో ఉన్నాం కాబట్టి కొన్ని మానవ శరీరంతో తప్పులు జరిగినాయి. దానన్నిటికీ శిక్ష అనిపిస్తాడు దావీదు మహారాజు. అనిపిస్తాడా లేదా? అనిపిస్తాడు. సరే, సౌలు ఒకసారి తప్పులు చేయడంలో ఎంత ప్రావీణ్యుడంటే బాగా వినండి. సౌలు చేసిన తప్పు ఏంటంటే, సమూయేలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పశువులు మొత్తాన్ని వధించండి అన్నాడు. అంతే. అవి శత్రువు, మనకి యోగ్యమైనవి కావు, వాటిని వధించండి అంటాడు. సౌలు ఏం చేస్తాడు? అట్లా చెప్తారుగా మీరందరూ, మంచి మంచి పక్కన పెడతాడు, బలహీనమైన చంపేస్తాడు. అవి సమూయేలు వచ్చేటప్పటికి అవి అరుగుతూ ఉంటాయి. ఏంది అవి అంటే, అవి చాలా కొవ్విగా బాగున్నాయి, దేవుడికి ప్రతిష్ఠిద్దాం అన్నాడు. సమూయేలు ఏమంటాడు? మీకు తెలుసా మాట, నీ రాజ్యం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అన్నాడు. ఏమన్నాడా? మీకు తెలుసో లేదో, సౌలు ఉగ్రుడై సమూయేలు ఇట్ట పట్టుకుంటే ఆయన అంగి చినిగిపోదు. ఏమన్నాడు? అదేంటి అన్నాడు. అంతే. అయ్యా, దేవుడికి ప్రతిష్ఠితి ఏం చేసావు నువ్వు? మొత్తాన్ని వధించమని నేను ఆజ్ఞించెళ్ళా. దేవుడు ఆజ్ఞ వినకపోతే మనకు నష్టం, ప్రవక్తల ఆజ్ఞ వినకపోతే ప్రజలకు నష్టం. నిన్ను అంతరాత్మ నీకు చెప్పినప్పుడు నువ్వు వినకపోతే నీకు నష్టం. కావాలంటే మీరు నేను చెప్పిన మాట గూఢమని అర్థం చేసుకోండి. నీ అంతరాత్మ కూడా చెప్పింది ఇవి చేయకూడదు, ఇవి వినకూడదని. ఆదాం గారు చిన్న ఆజ్ఞాతిక్రమ పాపము ఈనాటికి కూడా అందరికి అంటుకొని బలహీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి కుటుంబాలు 1000 ఏళ్ళు ఎక్కడ, 100 ఏళ్ళు ఎక్కడ. ఈ 100కు కూడా అంటారు, ఎందుకులాగా 50 ఏళ్ళు బతికితే చాలు, వీడు వచ్చేవాడు అట్టాడు వస్తాడో ఏమో అనేవాళ్ళు లేరు. ఉండరు లేరా? ఇంకొకళ్ళ ఇంటికి పోతే ఒక ఆమె ఉంటుంది, ఆ కోళ్ళు అట్లాంటిది వస్తుందోనయ్యా, ఎందుకు మంచి గుణవతి తినడానికి ప్రార్థన చేయి. అది చేయదు. వాళ్ళ చూసి 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 లాస్ట్కి తన్యాన్ని తెచ్చుకుంటుంది. నువ్వు చూడాల్సింది ఎవరి వైపు? దేవుడి వైపు చూడు, నీటికి గుణవతైన కోళ్ళు వస్తాయి. దేవుడి వైపు చూడు, నీటికి గుణవతైన అల్లుడు వస్తాడు. నేను మొన్న కథను 3 ఆడపిల్లలు తండ్రి ఆయన అంటున్నాడు, కృష్ణ గారు మీరేమన్నానండి, మా అమ్మాయి భర్త మటుకు దేవుడు అండి, నా కొడుకండి, మా అమ్మాయిని నన్ను ఇబ్బంది పెట్టింది, కానీ మా అల్లుడి మటుకు ఎంత మంచోడండి బాబు, ఆస్తి అంత ఇచ్చాను, నేను అసలుగే పేదోండి, ఆస్తి ఇస్తానండి, అర్థం చేసుకుంటాడండి, అది నాకు నచ్చిందండి. అర్థం చేసుకునేవాడు నీ మీద అభిమానం కలిగి ఉండాలంటే పుట్టాలంట, కొంతమంది పెట్టి పుట్టాలని చెప్తారు హిందువుల్లో. మనం కూడా అంత జాగ్రత్తగా ఉండాలంటే, మనము మన పిల్లలు బాగుండాలంటే గమనించండి, దేవుడి మీద భారం వేయండి. దేవుడి మీద భారం వేయండి. పిల్లలు ఎదిగే కొంది నీకు కూడా బరువు పెరిగిద్ది. పిల్లలు ఎదిగే కొంది ఒక్కొక్కటి ఖర్చు పెరిగిద్ది. ఇంతకు తెలుసా, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతలు కంటామా? ఏంటి మీరు ఏం చెప్పరా? వాళ్ళ రాతలు కన్నాం. వాళ్ళ రాతలు బాగుండాలంటే నీ మోకాళ్ళే. నువ్వు లేచి మొదటి జామున ప్రార్థన ఉందా లేదా? నువ్వు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయమని ఈరిమే గ్రంథంలో ఉంటుంది. నీ పిల్లలకు దివ్యమైన బోధ చెప్పాలంటే నువ్వు ప్రార్థన చేయి. స్త్రీలారా అంగలార్పి విద్య వారికి నేర్పుడి అని ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలు వాళ్ళు పాడైపోయారు, వీళ్ళు పాడైపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు ఎట్టంట వాళ్ళు అట్టంట, వీళ్ళు ఎప్పుడైనా పుట్టారు అన్నట్టు ఉంటుంది జనం. అయ్యో లాభమా? అయ్యో విలువైనయా? విలువ లేని పెట్టుకొని విలువ లేకుండా వెళ్ళిపో. మందిరాలకు కూడా వస్తున్నారు, మందిరంలో ఉంచుకోవాల్సినవి ఉంచుకోవట్లా. ఏందక్క నువ్వు ఇవాళ వచ్చావు కానీ ఆ చీర కట్టుకొచ్చావేంటి? ఏ చీర కట్టుకు రావలేదు? ఇక చెప్పాలా? కట్టుకొచ్చేది ఏందక్క? మందిరానికి వెళ్ళి కట్టి నిద్రవుతుందే అక్క చెప్పు, తీసింది నిద్ర. దేవుడికి చెప్పు, ప్రభా నీ మందిరానికి వెళ్తున్నా, నాలోంచి నిద్ర మొత్తం తీసేది. దేవుడికి చెప్పు, తీసేస్తాడు. చాలామందికి దేవుడి గురించి భయము భక్తి లేకపోవడం వల్ల కొన్ని తెలియట్లా.
బైబిల్లో దావీదు కీర్తన 128లో ఒక మాట ఉంటుంది, చదవండి ఎలా ఉంటుందో. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగునా ఆశీర్వదించబడునను. భయము భక్తి కలిగిన వాడే. భయభక్తులు లేకపోయినా పర్వాలేదని లేదాడ. మీరు 3 నాళ్ళ ముచ్చట్ల మాటలు ఎన్ని చెప్పుకున్నా పర్వాలేదన్నా లేదాడ. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగునా ఆశీర్వదించబడును. ఎలాగైనా చదవరా. సియోనులో నుండి, ఎక్కడి నుంచి? సియోనులో నుండి, సమాధాన స్థలంలో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చదువు. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. పిల్లలను చూస్తావు. ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండును గాక. వినిన మనకు, చెప్పుకునే మనకు, జీవించే మనందరి మీద కూడా సమాధానం ఉండును గాక. చదువు. అయిపోయిందా? నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించేదవు. చేతుల కష్టార్జితం అనుభవించడం కూడా ఒక ఆశీర్వాదం. ఈనాడు చాలామంది కష్టార్జితం అనుభవించలేకపోతున్నారు. పొలం పంట కానీ, కూలి కానీ, నెల జీతం కానీ, మనకు వచ్చేటువంటి బోనస్లు కానీ, మనకు వచ్చేటువంటి మరి పెన్షన్లు కానీ అనుభవించలేకపోయే వాళ్ళు ఎంతమంది? గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ ఎంత? 3,000 4,000 ఎత్తున్నారంట. ఆ 4,000 కోసం ఒక ఆమెను చంపేశాడు. ఎంత భయంకరమండి. అదేంద్ర నాకు వచ్చిన 4,000 నువ్వు అడుగుతావు, నువ్వు సంపాదించిన ఇస్తావా లేదా? ఎంత ఉగ్రత ఉందో చూడండి లోన. నువ్వు ప్రార్థన చేయకపోతే అంతే, నీ పిల్లలు కూడా. అట్లంటావేందిరా, ఈ పిలిచినే కదా నేను నెలంతా బతికేది, నువ్వు ఇస్తావా లేదా నాకు ముందు అన్నాడు. అతనికి గంజాయి కొట్టి వచ్చాడు, తాగుబోతుడై వచ్చాడు, ఎవరో ఎక్కించిన మాటలతో వచ్చాడో తెలియదు. వచ్చాడు, అక్కడ కర్ర ఒకటి తీసుకుని లాగించి కొట్టాడు. అంత అలగా రోజులు చచ్చిపోయినా, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆడికి కూడా తెలియదు అంత చచ్చిపోయినాడు. జాగ్రత్త. యేసు ప్రభు సిలువలో చెప్తున్న మంచి మాట ఏంటి తెలుసా? నా కొరకు మటుకు మీరు ఏడవద్దు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవద్దు. ఈనాడు ఏడ్చేవాళ్ళు లేరు, అందుకే పిల్లలు అనాథులు అయిపోతున్నారు. రైలు కట్టల కిందకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చెరువులో దిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్య ఉంటుంది, జ్ఞానం ఉంటుంది అనుకుంటున్నాము మనం, కానీ వాళ్ళకి రక్షణ లేకుండా చనిపోతున్నారు. కుటుంబాలు చనిపోతున్నారు. కుటుంబాలు దురాశతో చచ్చిపోయేవాళ్ళు ఎంతమందో, దురాలోచనలతో చచ్చిపోయేవాళ్ళు ఎంతమందో, దేవుని బోధ అసహించుకొని చచ్చిపోయేవాళ్ళు ఎంతమందో. మీరు బైబిల్ పరిశీలించి చదివితే నిన్ను సేవింపనులని జనమైనను రాజ్యమైన నిలవదు. యెషయా గ్రంథం 61:12 చదవండి. 60:12 కానీ 61:12 కానీ చదవండి. ఒక మాట ఉంటుంది అమ్మా, ఎనిమిది అది 60 61 ఓకే, చదవమ్మా. నిన్ను సేవింపలని జనమైనను రాజ్యమైనను నిలవనేరదు. అట్టి జన్మలు నిర్మూలం అయిపోతున్నాయి. మీకు తెలుసా? నిర్మూలం. నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే, నా కుటుంబం క్షేమంగా ఉండాలంటే, మన ఊరు బాగుండాలంటే, మన పట్టణం బాగుండాలంటే, మన ఇరుగు పొరుగు వారు బాగుండాలంటే నువ్వు కనీసం ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఒక చెట్టు వేస్తే నలుగురికి నీడొస్తుంది, నీకు కూడా నీడొస్తుంది. నీ మంచి బుద్ధి అనేకులకు మార్గం అవ్వాలా, నీకు మార్గం అవ్వాలా, నీ ఇరుగు పొరుగు వారికి మార్గం అవ్వాలా, నీ బంధువులకు కూడా మార్గం అవ్వాలా. యేసుక్రీస్తు దివ్యమైన బోధలు మానవ కోటిని రక్షించాయి. నీవే చేస్తే బోధ ఎవరైనా రక్షిస్తుందా? నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు ఏమైనా జరుగుతున్నాయా? నువ్వు దాన ధర్మాలు చేస్తే మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? ఒక్కొక్కళ్ళు ఇది ఎత్తారు, ఆయన కొడతాడే అది ఇచ్చింది నేనే, ఆయన కొడతాడే అది ఇచ్చింది నేనే. 100 మంది చెప్పితే ఇది ఆయన నీకు ఇచ్చినటువంటి ఆయుష్, ఆయన పెట్టిన భిక్ష. ఈరోజు మనం బతికున్నామంటే బైబిల్లో రాబడి, మనం ఉనికి కలిగి ఉన్నామన్నా, చలిస్తున్నామంటే ఆయన కృపని ఉంటుంది. అపోస్తుల కార్యాలు 16 అధ్యాయాలు. గొప్పలు చెప్పమాకండి, దేవుడికి ఎంత ఇచ్చినా చెప్పమాకండి. దేవుడు చూసుకుంటాడు, దేవుడు మళ్ళీ నీకు ఇస్తాడు, నీ దగ్గరే ఉంచుకోడు. దేవుడికి నువ్వు ఎంతన్నా ఇవ్వు, దేవుడు తిరిగి నీకు అంత ఇస్తాడు. అన్ని జనులు కొంతమంది ప్రభుని నమ్ముకోకపోయినా, అమ్మో క్రిస్మస్ వచ్చింది, యేసు ప్రభు గొప్ప దేవుడే అని కొంతమంది వచ్చి
చర్చిలో డబ్బులు ఇచ్చి వెళ్తారు. ఏమంటే నా పేరు చెప్పొద్దు కానండి, ఇవాళ పలహారం అంతా నేను ఇస్తానండి అని కొన్ని భాస్కర్కి ఇచ్చి వెళ్ళేవాళ్ళు ఉన్నారు కొన్ని ఏరియాలో, నేను చూశాను. నేను ఆయనకి చెప్పాను, మీరు కూడా వినండి. నేను ఆయనకి చెప్పాను, ఏ పండగ వస్తే ఆ పండగకి దానాలు ధర్మాలు ఎట్లా చేస్తారండి అని, ఏ దేవుడు ఎలా అంటాడో కూడా తెలుసుకోండి అని చెప్పి. మంచిదా చెడ్డదా? చెప్పడమ్మా, మంచిదా చెడ్డదా? యేసు ప్రభు చెప్పాడు యెరెమీయా గ్రంథం 6:16లో, మార్గమధ్యమున నిలిచి చూడండి, పురాతనమైన మార్గాల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది దొరుకును. చాలామంది వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం బాగుండాలని సకల జనుల దగ్గరికి వెళ్ళి సకల విధమైనటువంటి ప్రవర్తనతో పనులు చేస్తూ ఉంటారు. బైబిల్లో రాయబడి ఉంది, ఆమోస్ గ్రంథం 4:5 అనుకుంటా, సకల జనులు తమ దేవతల నామాన్ని స్మరించుకుందురు, మనమైతే మన దేవుడిని యెహోవా నామాన్ని ఎల్లప్పుడూ స్మరించుకుందురు. ఎప్పుడంట? ఎల్లప్పుడూ స్మరించాలంట. నీవు నేను దేవుడి నామాన్ని స్మరించాల. బలలో పాల్గొంటున్న మనం, దివ్యమైన బోధలు వింటున్న మనం స్మరించి షేర్ చేసుకోవాలి. చూడండి, మనం నీళ్లు తాగేసినాక గ్లాస్ కడుక్కుంటా ఉంటామా? కడక ముందుగానే కడుక్కొని తాగుతామా? చాలామందికి చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టు, ఎట్టుంటే ఏం లే పర్లేదు ఇయ్య తాగేస్తానా అని తాగేస్తారు. ఆ హాస్పిటల్కి వెళ్ళగానే నువ్వు తాగే నీళ్ళు కలిపి అమ్మ నీకు పడలేదు, అందుకే వాంతులు ఈరోజు అప్పుడు గుర్తొచ్చింది, ఆ గ్లాస్ ఎట్లాంటిది ఏమోనే. అప్పుడు ఎప్పుడు బెడ్ మీద పెట్టినాక వాంతులు ఈరోజు వస్తుంటే ఎందుకు వచ్చింది సార్ గారు అని అక్కడ అడుగుతారు దేనంగా డాక్టర్ గారిని, నర్సుని, ఆయాని. అమ్మ నీళ్ళు వల్ల కూడా వస్తుంది, తిన్న తిండి వలన వస్తుంది, నువ్వు రాత్రి తిన్నావా, పగలు తిన్నావా, ఏం కూర తిన్నావు, దేంట్లో వండావు, మీకు తెలుసులేదు, నేను డాక్టర్ దగ్గర విన్నా ఇవన్నీ. అప్పుడు ఆలోచిస్తుంది, ఏం క్లాస్ అది, పురుగు మందు కాదు కదా కొంపదీసి అని. లేదు అట్లాంటి వాళ్ళు ముందుగానే చేసుకోవాలి మెరుగుగా. అందుకోసమే మనం చనిపోక ముందు చాలా పరీక్షలు చేసుకోవాలి. ఒకటి కాదు, ఈ భూమి మీద బ్రతకాలంటే ఎన్ని పరీక్షలు చూసినట్టు ఉంటుందా లేదా? కరెంట్ ఆఫీసుల దగ్గర ఒక పెద్ద బోర్డు ఒకటి పెట్టి ఉంటుంది, ఏమని, అపాయం 11 kV వాట్స్, ఎవడన్నా వచ్చాడంటే చచ్చిపోతాడు, ఆ పొనికల్లాగా అయిపోతాడని బోర్డు ఉంటుంది కదా. మనం కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ అలాంటి అపాయాలు ఉన్న లోకం. చాలామంది గుట్కాలు, పాన్పరాకులు తింటూ ఉంటారు, దాని మీద బొమ్మలు ఎట్లా ఉంటాయి, ఏంద్రా అన్నాడు, కొనుక్కుని పిలిచా, రైట్ అన్న, ఏం శెట్టి గారు మీరు కొనుక్కొని నాకు నేను వేయను అంటున్నాడు. నేను తినలేరా రారా, దీని మీద బొమ్మ ఏంది నాకు తెలియదు చెప్పవా అన్న. అది తిన్నోడు అట్ట అవుతాడంట, ఆ మాత్రం తెలియదా నీకు? కన్నా 2 అవుతాడని తెలిసి తింటున్నావా అన్న. ఏం చేస్తామండి, మీరెందుకు పడుతున్నారు నన్ను అంటున్నాడు వాడు. పిచ్చోడా, అది తింటే క్యాన్సర్ వస్తుందిరా, ఈ క్యాన్సర్ వల్ల నీ మీద ఆధారపడిన ఒక భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఏమైపోతారా నీకు తెలుసో లేదు. నీ మీద ప్రేమతోనే నేను నిన్ను గర్తించాక నాకేం అక్కర్లా, నీ ఆస్తి నాకు అక్కర్లా, ఈ మాటిని పోకపోడు, లేదంటే నష్టపోతా. ఈనాడు విలువైన మాటలు చెప్పేవాళ్ళ మీద పగపడతారని కూడా ఉంది, మీకు తెలుసో లేదు. చెప్పాలా మాట? చెప్పమంటారా? విలువైన మాటలు చెప్పేవాళ్ళ మీద పగపడతారంట. చెప్పాలా వద్దా? మీరు చెప్పమని చెప్పరు, వద్దు అని చెప్పరు, ఏమైనా పడట్ల నాకు. చెప్పండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం, పేజీ నెంబర్ 757. పేజీ నెంబర్ 757, పేజీ నెంబర్ 5, 10 కాడి చదువురా బుజ్జి, 9 కాడి చదువు. ఆయన పేరు యెహోవా, బలాజుల మీదకి ఆయన నాశనం తెప్పింపగా దుర్గములు పాడగును. అయితే గోమములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. యథార్థంగా మాట్లాడు వారిని
అసహించుకుందురు. చాలండి, ఇంకా చాలా ఉంటుంది కానీ నేను ఇది ఒకటేగా చెప్పింది, అదే చెప్తా. ఏం చెప్తున్నారు? బుద్ధి చెప్పేటువంటి వారిని కూడా అసహించుకునే కాలం అయిపోయింది. ఈ రోజుల్లో పెద్దోళ్ళు పిల్లలకి, తల్లిదండ్రులు భయభక్తులు చెప్తుంటే పిల్లలు వినట్లా. మన ఒక మాస్టర్ గారు ఏడుస్తున్నాడు, ఇంతకీ స్టూడెంట్స్ కొట్లకి ఆయన కొట్టుకుంటున్నాడు. నేను అది చూస్తే చాలా బాధపడ్డా ఆ రోజు, ఆ వీడియో. మీకు అరే రే 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 బుజ్జి బుజ్జి ఆడమ్మాక ఇటు డబ్బులు ఇస్తుందా, కొనుక్కొచ్చుకుందా, దా 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 కొనుక్కొచ్చుకుందా, దా అరే బయట దా అప్పచ్చి కొనుక్కొచ్చుకో, దా అప్పచ్చి కొనుక్కొచ్చుకో, మా అమ్మ కదా. ఆ మాస్టర్ గారు ఆయన బెత్తంతో కొట్టుకుంటున్నాడు. నాకేం అర్థం కాల. మీకు మార్కులు రాలేదంటేనేమో మీదే తప్పు అంటున్నారు. స్టూడెంట్స్ అంత తెలియగలలో చూడు, మార్కులు రాలేదురా మీకు సరిగ్గా చదువుకు, నువ్వు మార్కులు సరిగ్గా వేయలేదు. మీరు అయితే కదా మాకు వచ్చేది. వీడు చదవడు, వీడు రాయడు, మాస్టర్ గారి మీద చదువుతున్నాడు, అందుకోసం ఆయనే కొట్టుకుంటున్నాడు. ఇంతకు ఆయనకి అంత సన్నగా ఉన్నాడు అనుకుంటారా? నాకన్నా 3 అంతలు ఉన్నాడు. అందరిని కూర్చోబెట్టాడు. వీడి మాస్టర్ గారు తప్పు చేసిన వాళ్ళు కింద కూర్చొని నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, మీరు చదువుకోండి అన్నాడు. అసలు ఆ వీడియో ఎంత మందిని ఏడిపించిందో. ఈ రోజుల్లో చర్చిల్లో సేవకులు కూడా అదే కారణం పట్టింది. అమ్మలారా రక్షింపబడండి, మీరు పరలోక రాజ్యంలో మేము మిమ్మల్ని చూడాలా, మీరు మమ్మల్ని చూడాలా అనే కాలం వచ్చింది. సేవకుడు కన్నీళ్లు పెట్టాడంటే 2 జరుగుతాయి. ఒకటి మరణమన్నా జరిగింది, మరణపు స్థితిలో ఉన్నవాడికి జీవమన్నా వచ్చింది. నా అనుభవంలో చెప్తున్నది. యేసు ప్రభు చెప్పాడు, లోబడి నల్లని ప్రజల వైపు దినమెల్లారా నా చేతులు చాచి ఉన్నా. మీ అందరికి తెలిసిన బోధ, క్రీస్తు యుక్తకాలం ముందు భక్తుల కొరకు చనిపోయాడు. ఆయన చనిపోయాడు, నువ్వు మారవా? ఈనాడు చనిపోయినా కానీ మారడు. అందుకే మనోళ్ళు పాట పాడేవారు, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నాకు రాదు, మీకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఈ పాట మైక్ పంపిస్తా, పాడండి. శరణం ఒకళ్ళు ఎవరన్నా పాడండి అమ్మా, ఎవరైనా సరే ఒక శరణం పాడండి. ఎందుకు పాడతారా? 45 నిమిషాలు చెప్పాడు, నేను 85 నిమిషాలు చెబుతా ఇవాళ. మీరు వినాలా? ఒకసారి పాట పాడించా, ఆ భలే పాడింది. మారాలి మారాలని ఫస్ట్ నుంచి చివరి దాకా పాడింది. ఇంతకి గమ్మత్ ఏందో తెలిసిన, ఎందుకు వెళ్ళాం వాళ్ళ ఇంటికి? ఆమె కొడుకు ఆమె కోడల్ని నాన్న హింసలు పెడుతూ ఈ చర్చి మాని ఇంకో చర్చికి అంటున్నాడు. ఆ చర్చి పాస్టర్ గారు ఏమన్నారంటే, తమ్ముడు తప్పమ్మ ఇలా చేయకూడదు, ఇలాంటిది చెప్పావులే అన్నాడు. అది కరెక్ట్గా ఉంది, అబ్బాయి బాగా చెప్పాడు. ఇంకా చండాల పైన వార్తమానం ఏందయ్యా అంటే, దాంట్లో సరే ఉంచుకుంటూ ఇంకొక అమ్మాయిని ఉంచుకున్నాడు, తప్పే ఉంది అంటుంది వాళ్ళ అమ్మ. ఏం పాటపడింది? మారాలి మారాలి నీ మనసే. ఆ రోజు నేను ఏడ్చిన ఏడుపు ఇంటికి వెళ్ళి నాకు అంతా ఎంత కాదు. ఎందుకు బాబా ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను అది చూడటం. కళ్ళ మట్టి నీళ్లు తిరిగిపోయిన ఆ రోజు. ఇట్లాంటి మనుషులు ఉంటారా చర్చిల్లో అనిపించింది. ఆ చిన్న వయసేం కాదు, వాత వేయబడిన మనస్సాక్షి. ఆ అమ్మాయిని మోసం చేసి వేరే ప్రాంతం నుంచి తెచ్చి చేసుకొని 3-4 పిల్లల్ని కన్నాక మళ్ళీ చేసే గొప్ప కార్యం ఏంటంటే ఆటో. ఎవరైనా ఆయన చదువుకున్నాడు, MA BEd, దివ్యమైన బోధ చేస్తారు. ఇది తప్పు అన్నందుకు ఈ మందిరం కూడా మానేయించాడు. సార్ నన్ను తీసుకెళ్ళాడు, బ్రదర్ మీరైతే కొంచెం బాగుంటుంది రండి, వెళ్తే ఉంది. నాకే షాక్. ఎవరు చేసుకున్నారు, ఎవరికి పరిశీలించుకోవట్లా, కడుక్కోవట్లా, మలినం కడుక్కోవట్లా, లోన అంతా ఉంచేసుకుని పైన కడిగేసుకుంటున్నారు జీవితాన్ని. ఎవరికి నష్టం? ఆ అమ్మాయి వెళ్తుంటే ఏడ్ చేస్తుంది. ఏం చెప్పాలి నేను?
ఇట్లా పట్టుకుని ఏడ్చేస్తాడు, కారిపోతుంది. ఒకటి ఇంకా ప్రార్థన చేయి. నిన్ను మోసం చేసి చేసుకున్నారు, వాళ్ళ అమ్మను కూడా కొడుతున్నారు. ఎందుకే అమ్మాయి వాళ్ళ అమ్మని. ఎంత భయంకరమైన దినాలు ఉన్నాయి కుటుంబాలు. గొర్రెతోక బెత్తిడు అన్నట్టుగా జీవితాలు ఉంటున్నాయి. సిగ్గుపడవలసిన వాటికేమో మనుషులు అతిశయపడుతున్నారు, అతిశయపడవలసిన వాటికేమో సిగ్గుపడుతున్నారు. దేవుని గ్రంథంలో ఉన్న మాట. ఇలాంటి దుర్దినాల్లో ఉన్నాం. మన కుటుంబాలు బాగుండాలని ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా కుటుంబం బాగుండాలా, నా పిల్లల కుటుంబం బాగుండాలా, భవిష్యత్తులో బాగుండాలా ప్రార్థన చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తాను రమ్మంటే మా బోధ కంటే వాళ్ళ ప్రసంగం ఎక్కువైంది. తర్వాత ఏమండి మా ఆయన ఎట్టండి, మా అమ్మ ఎట్టండి, మా అక్క ఎట్టండి, మా చెల్లి ఎట్టండి, మా ఆవిడ ఎట్టండి అని వాళ్ళు లేరు అంటున్నారు. ఏంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లిస్ట్ ఇస్తారు. ఎందుకు చెప్తున్నానంటే సమయం ఉండగానే యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయనను వెదకుడైన ఉంటుంది. సమయం ఉండగానే బైబిల్ చదవండి. సమయం ఉండగానే దేవునితో స్నేహం చేయండి. అంత అయిపోయినాక కాదు. కొంతమంది అన్నీ పోయినాక దేవుడు గొప్పోడు అయితే ఈ మనసులో నన్ను లేపాలి అదే అంటాడు. ఎప్పుడు ఈ దృష్టికి దేవుడు గొప్పోడు అయితే ఈ మనసు నుంచి నన్ను లేపాలా, నేను చేస్తప్పుడు సేవ వీళ్ళ మీలాగా కాదు అంటాడు. మళ్ళీ అక్కడ కూడా ఉండి ఒక ఆయన అన్నాడు, టీచర్ 85 ఏళ్ళు, ఆయన గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది, జీతం వస్తుంది కాస్త. ఆయన అంటున్నాడు, నాకేం అర్థం కాల. సరేనయ్యా నమస్కారం నీకు. కానీ మనుషుల్లో నేర్చుకున్న భావాలను బట్టి భాష ఉంటుంది. మనం ఏం నేర్చుకుంటామో ఆ భాష ఉంటుంది. నువ్వు దేవుని గురించి ఏమి నేర్చుకున్నావు నీకు జాగ్రత్తగా అయినట్టు నేను చెప్తాను. 45 నిమిషాలు అన్నాడు, 40 నిమిషాలు అయ్యే పోతుంది. నేను మంచి మాటలు చెప్పి ముగిస్తాను. నేను చాలా బాధతో వచ్చా. మీరు నన్ను వేరేగా అనుకోమాకండి, మీ అందరికీ మేలు కలగాలని చెప్పడానికి వచ్చా. కొరింథీయులకు రాసిన పత్రిక. అమ్మ మైక్ ఆన్ చేసుకోరా. మనం అనేక సార్లు చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ కొరింథీయుల పత్రికలో ఒక మంచి మాట చెప్తాడు 2 కొరింథీయుల భక్తుడు. ఏంటి ఆ మాట అంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలంట. ఏంటట? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలంట. సరే, అక్కడికి వెళ్ళే ముందు ఇంకోటి ఉంది, ఆ మాట చెప్పి మీ దగ్గరికి వస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ ఉన్న మాటలు కూడా చూద్దాం. ఆ మాట, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుతున్నాము. మన భక్తి ఎందుకమ్మా చేసుకోవాల్సింది? మన అమ్మాయిని ఒకళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇల్లు ఉంది, వాళ్ళకి కాస్త పొలం ఉంది, కాస్త ఒట్లు వస్తాయంట, చిన్న వ్యాపారం కూడా ఉంది, పర్వాలా పోషించుకుంటాడు. మన అమ్మాయి వాళ్ళ ఇంటికి ఇది బాగుంటుంది అని పిల్లల్ని పిలిచి పెళ్లి చేస్తాం కదా. మనం పరలోకానికి వెళ్ళటానికి కూడా ఇక్కడ కూడా ఒక మాట ఉంది. చదవండి, మీ అందరు బైబిల్లో తీసి చదవండి. మొదటి మాట. ఏమ్మా మీరు అందరికి చదువు లేదే అంతే? చదువు, నువ్వు చదువు. మైకి మంట ఇది విసిరేస్తున్నా. చదవండి. మీరందరూ తెలుసు ఇంతకు పరలోకంలో మనకి ఇల్లు ఉందని లేదు, తెలీదా? ఉందా? తెలుసా? ఏమ్మా పరలోకంలో మనందరికి ఇల్లు ఉందని తెలుసా లేదా? తెలుసా? తెలిసేనా ఎంత నెగ్లెక్ట్గా ఉంటున్నారు? తెలిసినప్పుడు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలా? ఇప్పుడు చదువుదాం మాట. ఎంత చక్కని మాటలు ఉన్నాయో దీంట్లో. 6వ వచనం, 5-6 చదువురా తల్లి. 5-6 ఏమమ్మా? 5-6 అదే ఉందా? వేలి చూపు వలన కాక
విశ్వాసములనే నడుచుకొనుచున్నాము. వెలిచూపు వల్ల అన్ని నష్టాలే, విశ్వాసం వల్ల అన్ని విజయాలే. నువ్వు భక్తి చేస్తే విజయం రావాలి కానీ అపజయం రాకూడదు. కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు వచ్చి, మీకు అర్థం అవ్వాలని చెబుతున్నా. ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభా ఈమెలో బలహీనతలన్నీ తీసివేసి నువ్వు స్వస్థపరచు అనగా ఆమెనంటది. బయటికి వెళ్తే ఆయన చేశాడు కానీ తగ్గిద్ది అంటావా అని జరగని చేసింది. ఆయన ఇటు చూస్తారు కానీ చెప్పింది చూడరు కొంతమంది. నమ్ముట నీ వలన అయితే నమ్మిన వారికి సమస్తము సాధ్యం. యేసుప్రభు చెప్తాడు తన విలువైన మాటల్లో ఒక మాట, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. సాత్వికులు ధన్యులు, దీనులు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నన్ను గురించి నా బోధన గురించి విన్నప్పుడు నేను ధన్యుడిని జాగ్రత్త పరుచుకుంటే. ఇక్కడ అంటున్నాడు మంచి మాట. ఏంటన్నమాట? వెలిచూపు వలన కాక. వెలిచూపు ఈరోజు ఎక్కువ అయిపోయింది. గురి లేనిటువంటి ప్రయాణం ఎక్కువ అవుతుంది మనుషుల్ని. అందుకోసమే కుటుంబాల కలవరం, మనుషుల్లో కలవరం, ఎక్కడ చూసినా మనశ్శాంతి లేని సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. నేను ఒక మనుషుని ఎరుగుతున్నా, వాళ్ళంతా ఆస్తుంది, కలవరంగా ఉంటాడు. నాకు తెలిసిన బోధల్లో దివ్యమైనటువంటి మాటలు చెప్తే, నీకు ఇవన్నీ అట్టు తెలిపి అన్నట్టు. నేను బైబిల్ చదువుతాను సార్ అన్న. ఒకప్పుడు చెప్పేవాడిని కాదు, ఇప్పుడు చెప్పేస్తున్నా. ఎందుకంటే నా టైం ఎప్పుడో, ఆయన రాకడెప్పుడో, మన పోకడెప్పుడో తెలియదు. ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు అందరికీ చెప్పేస్తాను. నా స్టేటస్ కూడా ఒక్కోసారి పెడతా, వాక్యాలే పెట్టేస్తాను. వినినను వినకపోయినను, హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. వినినా వినకపోయినా జనానికి చెప్పును, అంతే. మీరు కూడా విన్నారా, మేలు పొందుతారు. వినలేదా, మీ క్రియలకి మీరే ఉత్తరవాదు. ఇక్కడ రాస్తున్నాడు, వెలుచూపు వలన కాక. ఎంత మంచి మాట. విశ్వాసం వలన నడుచుకొనుచున్నాం. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అంటాడు హెబ్రీ పత్రికలో. అబ్రహాం దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు దేవుని నమ్మి ఎంతకాలం అయింది, నీకు నీతిగా ఎంచబడిందా? మనం దేవుడి మీద వెలిచూపులతో ఉంటే దేవుడి దగ్గర ఏమీ పొందలేము, ఏమీ పొందలేము. నేనైనా నువ్వైనా వెలిచూపుల వల్ల వద్దు, వేడి పండు లాంటి భక్తి వద్దు, దేవుడు మెచ్చుకునే భక్తి మేము చేద్దాం. ఇంకా దీంట్లో రాస్తున్నటువంటి మంచి మాట, ఆ మాట చూడండి ఎట్లా రాయబడి ఉందో. 6వ వచనంలో ఏమంటుంది, 7వ వచనంలో, గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. ఏంటంట? దూరముగా ఉన్నవారమని ఎరిగియు ఎల్లప్పుడు కూడా ధైర్యం. ఎందుకు ధైర్యంగా ఉన్న? విశ్వాసం. అబ్రహాం కూడా ఎన్నో విషయాల్లో భయం వచ్చింది, ఆయన కూడా ధైర్యంగా ఉన్నాడు. అబ్రహాం దేవుడుగా ఉన్నాడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు. యాకోబు కూడా భయాల్లోకి ప్రయాణం అయ్యాడు, కానీ ఆయనకి దేవుడుగా ఉన్నాడు. అబ్రహాం దేవుడు అని పేరు, ఇస్సాకు దేవుడు అని పేరు, యాకోబుల దేవుడు అని పేరు. నీ దేవుడు నా దేవుడు అని పేరు. మనకు కూడా ఎన్నో భయాలు లేవా? భయాలు లేవు జనానికి. కరువు భయం, కష్టాల భయం. మీకు ఇప్పుడు చెప్తున్నా, జాగ్రత్తగానండి. మీ కుమారులు కానీ, కుమార్తెలు కానీ, కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, మనవాళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ, భర్తలు కానీ ఉంటే ఏం చేయాలి తెలుసా మీరు? అయ్యా నా భర్త వ్యాపారానికి వెళ్తున్నాడు, కాపాడండి. ఉద్యోగానికి వెళ్తున్నాడు, కాపాడండి. సేవకి వెళ్తున్నాడు, కాపాడండి. ప్రార్థన చేయాలి ప్రతి తల్లి. మీకు తెలుసా లేదో తెలియదు కానీ, హిందువులుగా ఉన్నప్పుడు మా తల్లిగారు దీపారాధన చేసేది. మేము బయటికి వెళ్ళి వచ్చి ఇదేందా అనుకునేవాడు నేను. దాని అర్థం బైబిల్లో కూడా ఉంది. దీపం వెలిగించి పెట్టేవాళ్ళు, దేవుడా మా వాడు బయటకు వెళ్తున్నారు, కాపాడిన ఆయన అని బైబిల్లో కూడా ఉంది. బలిపీఠం మీద దీపం ఎప్పుడు ఆరిపోకూడదు. ఈ రోజుల్లో చాలా మందిలలో ప్రార్థనా దీపం ఆరిపోయి ఉంది. ప్రార్థనా దీపం ఆరిపోతుంది. ఎవరు భర్త బయటగా ఇల్లు వస్తాడులే, ఆడికి పోతాడు, ఎందుకు పోతాడు, వస్తాడులే అని ఎంగిగా మాట్లాడేది. భర్తను పట్టుకొని, భార్యను పట్టుకొని, కొడుకును పట్టుకొని ఏదైనా జరగరాని జరిగితే ఏడుస్తారు. మామూలుగా ఏడవరు.
నేను ఎన్నో పరిశీలించే విషయాలు. ప్రసంగి గ్రంథం అంతా చదివి చాలాసార్లు దాంట్లో ఉంటుంది అంతా వ్యర్థం 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 అన్నట్టు నేను కూడా మనుషులను చూసి చూసి నా మటుకు నేను జాగ్రత్త నేర్చుకున్నాను. ఎందుకంటే పరలోకం ఎప్పుడు పిలుపు వచ్చిందో తెలుసా? మనకు చెప్పకుండా కరెంట్ రోడ్డు చేసేస్తాడు, చెప్తాడా? మనకు చెప్పకుండానే పిలుపులు వస్తాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రాస్తున్నటువంటి మంచి మాట చూడండి. కనుక ఈ దేహంలో నివసించుతున్నాము కదా, ఈ దేహంలో నివసించినంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగియుడియు ఎల్లప్పుడూ ధైర్యం గల వారమైన ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచినను పెట్టి ప్రభునతో నివసించడానికి ఇష్టపడుచున్నాం. ఒక దినాన్ని దేహాన్ని విడిచిపెట్టి ప్రభునతో ఉండడానికి ఇష్టపడతాం. మరి అక్కడ మనం విశ్వాసంతో ఉంటేనే ఉండగలుగుతాం, లేకపోతే లేదు. చాలా మంది చూడండి, రేషన్ వచ్చిందిరా, కార్డు తీసుకుని వెళ్ళు. కార్డు ఉంటేనే రేషన్ ఇస్తాడు, లేకపోతే ఇస్తాడా? లేకపోతే ఆధార్ నెంబర్ అన్న ఉంటేనే ఇస్తాడు, లేకపోతే ఇస్తాడా? పరలోకంలోకి వెళ్ళాలంటే అర్హతలు కూడా ఉంటాయి మనకి, అవును కదా? విశ్వాసమును నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. మందిరానికి విశ్వాసంతో వస్తున్నావు, విశ్వాసం లేకుండా వస్తున్నావు, అది నువ్వు చేసుకో. విశ్వాసంతో వస్తే నీ ప్రవర్తనే నీ మొహానికి వెలుగు తెచ్చింది. విశ్వాసం లేకుండా వచ్చావనుకో, ఏందా మొహం అంతా జిడ్డుగా ఉంటుంది, జిడ్డే లాస్ట్కి, జీవితం అంతా జిడ్డే. ఇంకొక మంచి మాట ఉంది ఈ యొక్క 2 కొరింథీయులు 5వ అధ్యాయం. ఏముందో చూద్దాం. చాలా ఉన్నాయి, నేను కొద్దిగా చెప్పి ముగిస్తా. 16వ వచనం చదవరా? 15 జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకును మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాను. కావున ఇక మీదట మేము శరీరీతిగా ఎవరైనా ఎరగము, మేము క్రీస్తును శరీరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట అలాగున ఆయనను అలాగున ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందు నెడలావాడు నూతన సృష్టి, పాతవి గతించడు, సమస్తమును క్రొత్తవాయను. మనం సమస్త విషయాలు క్రొత్తగా ఉంటాం విశ్వాసంతో నడిస్తే. విశ్వాసం లేకుండా నడిస్తే నష్టపోతాం. ఇక్కడ రాస్తున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయాను, చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నివాసానికి వెళ్ళడానికి ఎంత పెట్టుబడి పెట్టాలో. చాలామంది ఇప్పుడు ఇల్లు కడుతున్నారు. ఎలాంటి ఇల్లు కడుతున్నారంటే, మామూలుగా లేవు ఆ ఇల్లు. నేను మొన్న ఒక ఆయన ఇల్లు అడిగి, ఎంత కట్టావయ్యా, ఎంత అయింది సార్ అన్న. ఒక 20 లక్షలు అయిందంటే, ఏంటి తెలిసి మాట్లాడుతున్నా, తిరిగి మాట్లాడుతున్నారు అన్నాడు ఆయన. నాకేం తెలుసు, తెలిసి మాట్లాడుతున్నా తెలిగి మాట్లాడుతున్నావు అన్నాడు. 1,20 లక్షలు అయితే ఏమనుకుంటున్నావా అన్నాడు. అబ్బో ఏంటంట, 1,20 లక్షలు అయిందంట. ఇప్పుడు చెప్తే వింటున్నారు కదా. ఆ 1,20 దగ్గర పెట్టుకోడు కూడా సిద్ధాంతి గారి చేతిలో పెడతారు దాన్ని తీసుకెళ్ళి. ఆయన అంటాడు, ఈ పేరు బలాన్ని బట్టి, ఈ జాతక బలాన్ని బట్టి నువ్వు ఇంటూ ఉండకూడదు అంటాడు. ఇంకా ఏదో స్వామి చెప్పినట్టు సాగుకు వచ్చినట్టు ఉన్నారు, మీకు తెలుసో లేదో. ఎవరికి ఉండదంటే, ఇది నీ అల్లుడు ఉన్నాడే వాడి సెట్ అయిపోతే కరెక్ట్గా అంటాడు. నేను కష్టపడతాం వాడు బైబిల్ అదే అంటుంది. ఒకటి సమకూర్చింది ఎవడికి చేజిక్కునో ఎవరికి తెలియను అని ఉంటుంది. అంటే నాకు పిల్లనిచ్చిందే కాక నేను కట్టింది ఆడికి ఇయ్యాలన్నమాట. ఇప్పుడు లేకపోతే ప్రాణహాని అంటాడు ఆడు, పెద్ద బహుమతి. ఎంత భయపడతారా లేదా? చెప్పరేంటమ్మా, భయపడతారా లేదా? ప్రాణహాని అంటే సార్ భయపడిపోతారు. అందుకోసమే లోకంలో అనేక మంది ఈ భూమి మీద బతకడానికి తాత్కాలికమైన బ్రతుకుల కోసమే ఎన్నో చూపిస్తారు. జ్యోతిషాలు, సిద్ధాంతులు ఆయా నమ్ముతారు. అవన్నీ కూడా చెల్లంగితనం అని బైబిల్ చెప్తున్నా ఒకసాట. మరొకసారి వస్తే ఈసారి చెప్తా మీకు. అవన్నిటిని నమ్మి దాని ప్రకారం ఫాలో అయ్యి కొంతమంది నష్టపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఊరు మారినా ఉనికి మారదన్నట్టుగా ఊళ్ళే మారిపోతారు. అదంతా కొంత కమ్మేస్తారు, వెళ్ళిపోతారు. కరోనా టైంలో 1,20 లక్షలు అమ్మాల్సినటువంటి బిల్డింగ్ని 95,000కి
90 లక్షలకి 90 లక్షలకి అమ్ముకొని వెళ్ళిపోయారు. ఎంత నష్టాలు కలిగినాయి మీకు చెబుతున్నా. మీ భక్తి నష్టం కలగకుండా చూసుకోండి. ఇది ఉదాహరణ బయటికి చెప్పినవి. మీ భక్తి మీకు నష్టం కలిగిస్తే పరలోకం ఎవడేవాడు. మన భక్తి పరలోకానికి వెళ్ళేటట్టుగా ఉండాలి. కయ్యూను పరలోకం వెళ్ళాడు, ఏబేలు పరలోకం వెళ్ళాడో మీరు చెప్పాలి. ఏంటండి మీరు చెప్పి ఇంత పెద్దది అడిగితే అట్ట మాకు ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ అడగండి అన్నట్టు ఉంది మీరు చెప్పి. కయ్యూను దేశదిమ్మరయ్యాడు, కయ్యూను ఏబేలు మొరపెట్టింది ఆయన రక్తం. అక్క, అన్న, చెల్లి చనిపోక ముందు మొరపెడతా నేర్చుకో. అన్నీ బాగున్నప్పుడు మొరపెడతా నేర్చుకో. మీకు అర్థమయ్యేటటువంటి భాష ఇంకోటి చెప్తాను. మన అవయవాల్లో గ్యాస్ కనుక ఉందంటే అన్ని నొప్పులు వస్తాయి. చేతులు నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు. ఆ గ్యాస్ పోవడానికి గ్యాస్ బిళ్ళలు ఎత్తారు. ఆ గ్యాస్ బిళ్ళలు వేసుకుని అన్నీ పోతాయి. అప్పుడు నొప్పుల్లో ఎంత హాయిగా ఉంటారో చూడండి. ఈనాడు గ్యాస్ ఉంటేనే నీకు ఇన్ని సమస్యలు. అంటే పాపం ఉంటే ఇన్ని సమస్యలు. పాపం ఉంటే ప్రజలకు అవమానం తెచ్చునని సామెతల గ్రంథంలో అంటే పాపము ప్రజలకు అవమానము తెచ్చునని రాయబడి ఉంటుంది. గ్యాస్ ఉంటేనే నడుములు, కాళ్ళు, చేతులు, ఒళ్ళు పట్టేస్తే పాపం ఉంటే పాతాళానికి తీసుకెళ్ళేది. నీతి మాట ఒక్కటి పలకనేది, న్యాయమైన మాట ఒకటి పలకనేది, నిన్ను శుద్ధి చేసుకునే మాట కూడా పలకనేది. అందుకోసమే బైబిల్ బాగా చదవాలి. బైబిల్ని చదివి మోకాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళ మీద వెళ్ళచ్చు. మోకరించలేని వాళ్ళు, వయసు పెరిగిన వాళ్ళు, మీరు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ప్రార్థన చేసుకోవచ్చు. మీకు ఎంతో మేలు కలిగింది. ఇంకో మంచి మాట చెప్తాను, నేను ముగిస్తున్నా. జాగ్రత్తగా నుండి ఈ మాటలు ఎంత బాగుంటాయో మీరు అనేక పర్యాలు చదువుకొని ఉంటారు, వినుంటారు. ఈ మొత్తం అధ్యాయం చదువుకోండి, మీరు కూడా బాగుంటుంది. చదువుదాం. 18 వచ్చిన చదువు 5:18 2 కొరింథీయులకు రాసిన పత్రిక. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అప్పగించారు. సమాధాన పరిచర్య మనది. చర్చిలో ఒకళ్ళకొకళ్ళు కొట్టుకునే పరిచర్య కాదు మనకి ఇచ్చింది, సమాధాన పరిచర్య. ఎవరైనా బాగాలేదంటే పరిచర్యగా వెళ్ళి ప్రార్థన చేయటం. అక్క చర్చికి ప్రార్థన చేసుకుని. ఇప్పుడు నేను ఒక టీం చూశాను, వాళ్ళందరూ ఫోన్లు చేసుకుంటారు. ఆ ఫోన్లో పెట్టుకొని ప్రార్థనలు చేసుకుంటుంటారు. ఇదేదో భలే ఉందా అనుకున్నా. నేను ఒక ఆఫీసర్ని ఎరుగుతున్నాను. ఆయన కూడా భార్య భర్త ఇద్దరు. ఆయనేమో సివిల్ ఇంజనీర్, వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు కలెక్టర్ గారు అంట. ఆ మేడం గారు ఉమెన్స్ కాలేజ్ లెక్చరర్గా చేసేవారంట. వాళ్ళు ఆన్లైన్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి, ఇంద్రబాబు ఇట్లాంటి భక్తి కూడా ఉందా అనుకున్నా. వాళ్ళ మాటలు ఎంత మర్యాదగా ఉన్నాయో, వాళ్ళ ప్రార్థన ఎంత బాగుందో. వాళ్ళు అన్నారు, మీరు మా ఇంటికి రావచ్చుగా అన్నారు. వస్తానండి, ఈసారి మీ ఇంత పెద్దోళ్ళ ఇంటికి నేనే వస్తాను అనుకున్నాను. వాళ్ళ భక్తి భావాలు బాగుండే. మొత్తానికి ఒకసారి కలిసాం. వాళ్ళు మీరు వీళ్ళు కూడా తెలుసా అన్నారు. ఏదోలేండి, దేవుడు దైవాలు తెలుసండి అన్న. నేను గొప్పలేం చెప్తాను, నాకు బాగా తెలుసండి. నన్ను గురించి ఆమె అడగగానే ఆమె ఎంత చెప్పింది, ఎంత చెప్పింది. నిజమా అంటే మీరు ఒకసారి మళ్ళీ రండి మా ఇంటికి అని వస్తాలే. మన గురించి ఇతరులు చెప్పాలి మంచి సాక్ష్యం. నేను చెప్పుకోకూడదు, మీరు చెప్పుకోకూడదు. దేవుడు చెప్పాలి. సమాధాన పరిచర్యలు అలాంటి విలువలు ఉంటాయి. ఇంకా కింద రాస్తున్నాడు, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మనకు, దేవుని వాక్యం సమాధానం కలగజేసింది. దేవుని వాక్యం లేని ఏదైనా నీకు మరణమే. ఏదైనా సరే మరణమే. చాలామంది దేవుని వాక్యాలు పక్కన పెట్టి ప్రవర్తించే వాళ్ళు ఎక్కువైపోయారు. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, దేవుని వాక్యాలు పక్కన పెట్టి ప్రవర్తించావా, నీ బరువు నువ్వే మోసుకుంటావు. దేవునికి లోబడు, దీవెనలన్నీ నీవే. దేవునికి లోబడు, అన్ని ఘనతలు నీకే. అక్కడ ఇంకో మంచి మాట ఉంటుంది, అది కూడా చదువుతాం. ఆ మాట ఎలా ఉందో చూద్దాం.
చదవరా బుజ్జి 21. ఎందుకనగా ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగినట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసి మన పాపం ఎరగల ఆయన పాపిగా అయిపోయాడు, మనమేమో పరిశుద్ధులమే. అందుకే నేను అంటా ఎక్కడికి వెళ్ళినా, నావన్నీ నీవి నీవన్నీ నావి అన్నాడు యేసుప్రభు. నావన్నీ నీవి నీవన్నీ నావి. మన ఎన్ని ఏముంది, పాపాలు తప్పితే దోషాలు పాపాలు ఏమన్నాయి. చాలామంది చెబుతారు, ఈ వజ్రం చూసి అట్టుందో, ఈ బంగారం చూసి అట్టుందో, ఈ వెండి గిన్నెలు చూసి అట్టుండయో, ఇగో పొలం పత్రాలు, ఇంటి డాక్యుమెంట్స్, నా పరిస్థితి చూసావా, డిగ్రీలు, నా అత్యత ఎంత అనుకున్నా అని చెప్తారు. యేసయ్యా మన అపరాధాలన్నీ తన మీద మోపుకొని మన నీతిమంతుడిగా తీర్చాడు. అందుకే ప్రార్థన చేసుకోండి, వాక్యాలు చదవండి. బలలో పాలు పొందే నీవు నేను అపవిత్రమైన చేతులతో తీసుకోమాకండి, హృదయ మాలిన్యంతో దాన్ని తీసుకొని తినమాకండి. హృదయాలు కడుక్కోండి, మనసు కడుక్కోండి, ప్రవర్తన శుద్ధి చేసుకోండి, యోగ్యంగా పాల్గొండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవారు, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో మనం పాల్పొందాలి. ఆ పాత్రలో పాల్పొంది మనం ఎలా ఉన్నాను నేను ఈ వారం, ఇదిగో జనవరి నుంచి ఇప్పటి వరకు, ఇదిగో ఇప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది, సంవత్సరంలో కొత్త సంవత్సరంలో చెప్పండి, ఎన్ని రోజులు అయిపోయింది? 100 రోజులు అయిపోయినాయా, 90 రోజులు అయిపోయినాయా? ఏమంటే 96 అయిపోయినాయా? 90? మీరేం మాస్టర్ గారు మాకు వినపడట్లా. 70 రోజులు అయిపోయినాయా? చెప్పండి అమ్మా, నాకు అకౌంట్స్ రావు. జనవరి ఎన్ని రోజులు, ఫిబ్రవరి, ఆ 2 కూడా ఎంత అయ్యా? ఏం మాకు తెలియదు అంటారా? నువ్వు ముందు ఎందుకు లెక్కేసుకోవడానికి కదా అంటారా? అమ్మా 59, ఫిబ్రవరి, మార్చి 30, అప్పుడు ఎంత అయింది? 59, 30 ఎంత అయింది? అయిపోయింది. ఇప్పుడు 6 రోజులు వచ్చినాయి, ఎంతని? 96 వచ్చినాయా? 96 వచ్చినాయా? 96 రోజులు. ఇది కొత్త సంవత్సరాలకు పోయి పాత సంవత్సరాలకు పోయి కొత్త సంవత్సరాలకి ఏం మంచి పనులు చేసాం ఈ 96 రోజులు? 4 రోజులు వ్యాపారం చేస్తున్నాం, ఏం సంపాదించారో నువ్వు అనేవాళ్ళు లేరు, ఉండరా లేరా? 4 రోజులు చేస్తాం వ్యాపారం, ఏం చేసావు లెక్క చెప్పు. ఆడ అంటాడు, ఒక రోజేమో ఇట్ట అయింది, ఒక రోజు అట్ట అయింది, మొన్న ఏమైంది అడుగుతాడా లేదా? మరి 96 రోజులు అయింది, మనల్ని ఎవరు అడగట్లేదా? మనల్ని అంతరాత్మ అడిగింది. దినాలు చెడ్డవి, సమయాన్ని పోనీక సద్వినియోగపరచుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోండి. మన అంతరాత్మ చెప్పింది. మీకు తెలుసో లేదో, నేను ఉదయాన్నే లెగుస్తా. ఒక్కోసారి ఎప్పుడన్నా పరిస్థితులు బాగపోతే నేను తెల్లారి 6 కానీ లేకపోతే 3:30, 4:30 తప్పనిసరిగా లెగుస్తా. లేచి ప్రార్థన చేస్తా, ప్రభువా పరిచర్య చేసే సేవకులను కాపాడు, నిన్ను కలిగిన కుటుంబాలను కాపాడు, నిన్ను కలిగిన నేను భ్రష్టునవ్వకుండా కాపాడు. మలినం పెరిగిపోతుంది లోకంలో. చూడండి, నేను వస్తుంటే గుంటూరు నుంచి పొన్నూరుకి ఇదివరకు పచ్చగా కనపడేది, ఇప్పుడు మున్సిపాలిటీ ట్రాక్టర్లతో తెచ్చిన చెత్త కనపడుతుంది అంతా. కొన్ని ప్రాంతాల్లో చెత్త లాంటి విషయాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. కుటుంబాల్లో మనుషుల దగ్గర విలువలు తగ్గిపోతున్నాయి. ఒక ఆయన అంటాడు, ఈ సెల్ ఫోన్ వచ్చిన కాడి నుంచి మరీనండి అంటున్నాడు. ఏమొచ్చిన కాడి నుంచి అంట? ఇదివరకు టీవీలు పోయింది, టీవీ పోయి సెల్ ఫోన్ వచ్చింది. ఈ సెల్ ఫోన్ పోయి ఏం చేస్తుందో తెలిసిన, ఇదే కరెంట్ పోయినట్టు ఉంది. కొన్ని ఫ్యాన్లు ఆపేయండి. ఏం వచ్చింది తెలిసినప్పుడు బైబిల్లో రాయబడి ఉంది, ఈరిమియా గ్రంథంలో. ఆ మాట చెప్పి ముగించాలా మీకు? చెప్పంటారా వద్దంటారా? ఈరిమియా గ్రంథంలో ఏముంటుంది? కానీ ఇప్పుడు చెప్పిన వాక్యానికి ఆ వాక్యానికి చాలా తేడా ఉంటుంది, కానీ తప్పదు. మరణము కిటికీలు గుండా మన ఇంటికి ఎక్కుచున్నదనే మాట ఉంటుంది ఇరిమియా గ్రంథంలో. ఎక్కడుందో ఇరిమియా గ్రంథంలో అది ఆ మాట? చెప్పండి. మిమ్మల్ని పిలిచింది ఎందుకండి? మీరు మేము చెప్పండి అంటున్నారు, మీరు అంటారా?
మిమ్మల్ని పిలిపించుకుందే మేము అందుకు మీరు చెబుతారని. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయం చూడండి. క్లూ చెప్పండి అంటే చెప్తారు. అట్టనే క్లూ కూడా చెప్పా. 9:21 9 వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో ఎవరు లేకుండాను వారిని నాశనము చేయటకై మరణము మన కిటికీల గుండా ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే. ఏందంట? ఏదది? చదవండి ఆ మాట. నీవి మాట చెప్పుము చాలా మీద పెంటపడినట్లు, ఏమా కోయివారి వెనక పిడికిళ్ళు పడినట్లు ఎవడను సమకూర్చకుండానే మనుషులు శవములు పడతనే లేవా? అసలు సినిమాలు చూస్తారో తెలియదే కానీ బైకుల మీద ఇట్టా వెళ్తున్నాడు. ఈ డిగ్రీ అడతలు పడుతున్నాడు, బతికొస్తున్నాడు అనుకున్నారేంది? చచ్చిపోతున్నాడు. అవునా కదా? దాని పేరు ఏదో పెట్టారు మొన్న పోలీసు వాళ్ళు. ఏసు గుర్రాల్లాగా వెళ్తున్నారంట. మొన్న ఒక అమ్మాయిని ఎక్కించుకుని ఆమె కూడా వెనకెట్టానే ఇట్ట కూర్చుంది. ఇద్దరి కాళ్ళు ఇరిగినాయి. ఎవరు చూస్తారు ఇప్పుడు వచ్చి? సెల్ ఫోన్లో చూసి కుటుంబాలు పాడైపోతున్నాయి. ప్రార్థన లేక కుటుంబాలు ఏకాకులు అవుతున్నారు. ఇటీవల కాలంలో ఎంత దౌర్భాగ్యం. రూపమే బాగుంది. 3 పిల్లలకి ఇష్టం ఇచ్చేసి చంపేసింది. తన యొక్క బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోదాం అనుకుంది. వాడు అన్నాడు మా అత్తని చంపేసిరా నేను చేసుకుంటాను. నమ్మకం ఆడు. యజ్ఞం వింటే నమ్మకాలు ఉండట్లా. ఎట్ట నమ్ముతున్నారో చూడండి. దేవుని మాటలు ఎవరికి నమ్మట్లేదు కానీ వదంతులు మటుకు బాగా నమ్ముతున్నారు. 3 పిల్లలు చంపేస్తే నేను టీవీలో చూపిస్తుంటే అదే సెల్ ఫోన్లో నాకు వచ్చింది. చూస్తే అందుకోసమే అనుకున్నా, నిన్ను సేవింపనొల్లని జనము రాజ్యము నిలవనేరదు. ఎంత భయంకరమైన బుద్ధులు వస్తున్నాయి. దేవుని వాక్యాలకు లోబడకపోతే చెడు బుద్ధులు రాజ్యం వెళ్తాయి. చెడు బుద్ధులు మనుషుని మేళ్తాయి. దేవుడు నిన్ను పిలిస్తే నువ్వేమో చెడును ప్రేమిస్తున్నావు కాబట్టి చెడు వెళ్తుంది నాడు. ఆ చెడిపోయిన జీవితం అనాథులుగా చేస్తుంది. అదే ఆ పాట. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. 7 ఏళ్ళ ఆ 7 ఏళ్ళేమో కానీ ఇప్పుడే శ్రమలు వస్తున్నాయి చాలామందికి. తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక అనాథులై నేను సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు ఒకరోజు ఒక అతను అంటున్నాడు, ఇక్కడికి వచ్చినోడికి మారు మనసు అన్న పొందాలంట. అందుకే ఆ పాస్ట్ గారు పేరు పెట్టారు. దానికి ఏం పేరు తెలుసా? మీకు చెప్తే మళ్ళీ ఇది ఒకటి కొత్తది అనుకుంటారా? రక్షణ పొందాలంటే శిక్షణ పడాలంట, డబ్బన్నా పోవాలంట, జబ్బన్నా రావాలంట. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? జబ్బు వచ్చినోడు ఏం చేస్తాడు? అయ్యా బాబు ఈ రోగం పోతే మీ దేవుడిని నమ్ముకుంటానయ్యా అంటాడా లేదా? శిక్ష పడినోడు ఏం చేస్తాడు? అయ్యా ఈ శిక్షలోంచి బయటకు వస్తే నేను నాకారా ఏందో అనుకుంటున్నావా? పలానా షేర్లు 800 కోట్లు పడిపోయినాయి, అందరికి గుడ్డు సున్నా వచ్చింది అనగానే ఏంది ఇట్లా మాత్రం మంచి కింద పడిపోతాడు. ఆ షేర్లు ఆడేవాళ్ళు డబ్బు పోయిన వాళ్ళందరూ మీరు చూడండి ఎంత ఇబ్బందిగా ఉంటారు, మామూలుగా ఉంటారు. అందుకోసం ఆయన పెట్టాడు పేరు. డబ్బన్న పోవాలా, జబ్బన్న రావాలా, శిక్షణ పడాలి. అప్పుడు మనుషులు మారుతారు. అందుకోసమే మనం జీవితాలు బాగుండటానికి మనం విన్న వాక్యాన్ని బట్టి మనం విధేయత కలిగి పలలో పాల్గొందాం. దేవుడి మంచి మాటలు దీవించును గాక. ఆమేన్. ఎవరు అటు ఇటు తిరగద్దు. ఒక్కసారి పరిశీలించుకుందాం. నేను ఎలా ఉన్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన వర్తమానంలో ఆయన ఏమై ఉన్నాడు, ఏం చెప్పాడు, మనం ఎవరమై ఉన్నాం, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. బల వర్తమానంలో మనం ఏం చెప్పాం? 5వ అధ్యాయం 2 కొరింథీయుల 10 మొదటి నుంచి చివరి వరకు చదివినట్లే మన విశ్వాసం ఎలా ఉంది? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకుందాం. వాళ్ళలో పాల్గొందే మనం మన ప్రవర్తన పరిశీలించుకుందాం, మన ఆశలు కోరికలు పరిశీలించుకుందాం, ఏక్యమైన రీతిలో బలలో పాల్గొందాం. దేవుడిని ఎక్కువగా క్షమించమని అడగండి, ఏక్యంగా పాల్గొనండి. దేవుడి మంచి మాటలు తీసి మోకరించండి. ఎవరు కూడా అటు తిరమాకండి.
క్షమించి నీ రాజ్యానికి వారసునిగా ఉండాలా, నువ్వు మీద సుఖంగా నెమ్మదిగా నేను బ్రతకాలి. అయ్యా నీకు గ్రంథం చదివితే నీ వాక్యం మా జీవితానికి సమాధానం. నీ వాక్యం చదవకుండా సమాధానం ఉంది. నీ వాక్యం సమాధానం పరుస్తుంది, స్వస్థ కూడా కలిగజేస్తుంది. ఆత్మ స్వస్థ, శరీర స్వస్థ, ఉన్న దాంట్లో తృప్తి పొందింటే స్వస్థ. చాలా మంది దురాశతో కుటుంబాలు పాడైపోతుంది. మా కుటుంబం క్షేమం ఉండాలని మీ వాక్యాలు సమాధానం పరిచయం ఇచ్చారు. నేను నా భర్త, నేను నా కుమారుడు,